వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. సింగరేణి సంస్థ ప్రభుత్వ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అయితే తెలంగాణ భవన్లో ఆయన అదుపులోకి తీసుకున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ అరెస్టును పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ ఖండిస్తుండగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే వైద్య పరీక్షల అనంతరం ఆయనకు రిమాండ్ కూడా తరలించారనుకోండి. ఇది ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ మీద ఈరోజు మనం డిబేట్ పెట్టుకున్నాం. దీంతో పాటు మనకు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నర్రా విజయ్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నర్రా విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. విజయ్ గారు, బాల్కసుమన్ ఓవరాల్గా మొన్నటికి మొన్న అరెస్ట్ అయ్యి అదే రిమాండ్ కొంతకాలం ఉండి మళ్ళీ బయటకు వచ్చారు. రాగానే ఏదైతే సింగరేణి టాపిక్ మీద మళ్ళీ అతన్ని లోపలేయటం, ఇవన్నీ వరుసగా కక్ష సాధింపు ఉంటుంది బీఆర్ఎస్. అసలు వాస్తవంగా ఓవరాల్గా ఎక్కడ జరుగుతుంది లోపం? పదే పదే ఆయన ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు దానికి తగ్గట్టుగా నేషనల్ పర్వ కొనసాగుతుంది అంటున్నారు. దీన్ని బట్టి లీగల్గానే వెళ్ళామంటున్నారు పోలీసులు. అసలు ఏం జరుగుతుంది ఓవరాల్గా బాల్కసుమన్ మీద విశ్లేషణ ఏంటి? ప్రభుత్వము ఒక దమనకాండ ప్రదర్శిస్తుందండి. ప్రశ్నించే అటువంటి వాళ్ళ మీద ఇలాంటి కేసులతో భయపెట్టాలనేటువంటి విధానమే తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి అంశం. వ్యక్తులను ఇంకేదో విషయం మీద ప్రశ్నించినటువంటిది కాదు, వ్యవస్థలను ప్రశ్నిస్తున్నటువంటి. బాల్కసుమన్ వ్యాఖ్యల కంటే కూడా ఇంకా ఘోరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ లో కానివ్వండి, ఇటు బీజేపీలో కానివ్వండి. కానీ పదే పదే బాల్కసుమన్ మీద ఎందుకు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు అన్నవాళ్ళు ఉన్నారు. ఏకవచనంగా మాట్లాడుతున్న సందర్భాలను ప్రతిరోజు మనం చూస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వంలో ఏ మాట్లాడినా ప్రభుత్వంలో ఉన్నటువంటి తీరును ఎండగడుతున్నటువంటి నాయకులు ఉన్నారు. ఎందుకు బాల్కసుమన్ ఎందుకు కార్నర్ చేస్తున్నారు? దీనివల్ల ఏంది? ఏదో కార్నర్ ఉండేది కదా టాపిక్, ఏమంటారు? పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నారు, నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటిది, ఎక్కువ ఆందోళన ఉన్నటువంటిది. అక్కడ ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టేటువంటి విషయం, విధానాల విషయంలో కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో కావచ్చు వైఫల్యం చెందుతున్నారు. ఈయనని ఇక్కడనే కంట్రోల్ చేయాలి. బాల్కసుమన్ ని కంట్రోల్ చేసేస్తే మనకు మిగతా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, సింగరేణి ప్రాంతంలో కావచ్చు ఒక గొంతును కనుక ఆపినట్లయితే మిగతా వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు, గట్టిగా అడిగేటువంటి వాళ్ళని భయపెట్టినట్టు అవుతుంది అనేది ప్రధానమైనటువంటి టార్గెట్. బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు కాబట్టి ఈయనను భయపెట్టినట్టయితే మిగతా ఉన్నటువంటి లీడర్లు కూడా భయపడతారు, ఎక్కువ విమర్శ చేయరు, ప్రశ్నించరు అనే ప్రధానమైనటువంటి టార్గెట్ గానే కనిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటిది. వీళ్ళు ప్రజల పాలన, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అనేది ఎన్నికల్లో చెప్పినటువంటిది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వేరుగా ఉంటున్నది. సేమ్ బీజేపీ విధానం. దేశవ్యాప్తంగా వీళ్ళు బీజేపీని విమర్శిస్తుంటారు. రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన కేంద్రంలో మోడీ చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో నియంతృత్వం పరిపాలన విమర్శ చేస్తుంటున్నటువంటి సందర్భంలో అసలు వీళ్ళు పరిపాలించే దగ్గర నియంతృత్వం అంతకంటే ఎక్కువగా ఉన్నది. బీజేపీకే పాఠాలు నేర్పే విధంగా, బీజేపీకే నేర్చుకునే విధంగా, సూచించే విధంగా, వీళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగానే నేషనల్ లెవెల్లో వీళ్ళు పరిపాలించేటువంటి చోట ఇక్కడ. ఎందుకంటే ఎమర్జెన్సీ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినటువంటిది, అప్పుడు ఎవరిని మాట్లాడలేదు. అలాంటి పరిస్థితి ఎమర్జెన్సీ పరిపాలన ఇప్పుడు కొనసాగుతున్నది. మళ్ళీ అదే వీళ్ళు అనొచ్చు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు కావచ్చు. అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారు? తగలబెడతాం, అంటు పెడతాం అనే అటువంటి మాటలు మాట్లాడినటువంటిది చూసినాం. అదేవిధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నరుకుతాం, అసెంబ్లీలో మా ఎమ్మెల్యే ఠాకూర్ లేవట్టి కొడతాడు, తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, ఒక్కొక్కరిని బట్టలిప్పి కొడతా, ఎన్ని మాటలు అన్నారు. ఇంకా ప్రతిపక్షంలో ప్రగతి భవన్ ను, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ను పేల్చేయాలి, బాంబులతో పేల్చేయాలి అన్నటువంటిది ఉన్నారు. ఇంకా కేంద్రంలో బండి సంజయ్ గారికి సెక్రటేరియట్ గుమ్మటాలను పేల్చేస్తా అన్నారు. సెక్రటేరియట్ లో ఇప్పుడు బండి సంజయ్ కి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ ఉన్న కుమారుడు ఆ రకంగా బాలిక మీద చేసినటువంటి విషయాల్లో అరెస్ట్ చేయాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అరెస్ట్ చేయలేకపోయినటువంటిది, లొంగిపోయినటువంటిది, ఎక్కడ దాచుకున్నారో తెలియదు, లేదా దాచిపెట్టినా యాక్షన్ తీసుకోలేదన్నటువంటి అంశం.
ఇట్లాంటి అంశాలు చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అనేది ప్రధానంగా అర్థమవుతుంది. అదే రకమైన వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు చెప్పిన ప్రజాస్వామ్య సూత్రాలు వేరు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది వేరు. ఇది బాల్క సుమన్ ఒక వ్యవస్థకు సంబంధించినటువంటిది గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అయినా వీడియో మేము అట్లా ఫ్యాబ్రికేట్ చేసిందని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అది చెక్ చేయాల్సినటువంటి ఉంది. ఒకవేళ మాట్లాడిన అంశం తీసుకున్నప్పటికీ ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఆందోళన కావచ్చు, ఉద్యమ స్పిరిట్ కావచ్చు, సింగరేణిలో ఎప్పుడు ఉద్యమాలు జరుగుతున్నటువంటిది కావచ్చు, సింగరేణికి సంబంధించినటువంటిది మీరు 40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినామని దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు, కేంద్రంలో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అన్ని కట్టారు. కానీ అక్కడ 40 లక్షల టన్నులు కనిపిస్తలేదు. దాదాపు ఎటుపోయింది మరి? అది చెప్పాలిగా. 40 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి ప్రభుత్వము మరి ఆ బొగ్గు లేదు. 40 లక్షల టన్నులు అయితే మాయం కాదు కదా. అమ్మినామంటే ఎక్కడ అమ్మిరో చూపించాలి కదా, ఏ ట్రక్ లో పోయిందో చూపించాలి కదా. ఆడ కుప్పలు పోసినట్టు చెప్తున్నారు, ఆడ కుప్పలు లేదు. దాని విషయాన్ని ఆ విషయం మీదనే బాల్క సుమన్ గారు గట్టిగా ప్రశ్నించారు. గట్టిగా ఒక తెలంగాణ ఉద్యమ స్పిరిట్ అందులో ఉన్న స్ఫూర్తిని తీసుకొని ప్రశ్నించాల్సినటువంటి ఉంది. దాదాపు అన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణము, అదేవిధంగా లక్షల టన్నుల బొగ్గు మాయం చేసినట్టే కదా. అసలు ఇష్యూ అది. అసలు ఇష్యూ దాని మీద స్పందించి విచారణ చేసి అనాలే. దానికి సింగరేణి భవన్ ముందు ముట్టడిస్తాం, సింగరేణి భవన్ ని ఒక ఆడు పదం మాట్లాడినటువంటి అంశం అది. వ్యవస్థను ప్రశ్నించినట్టు, వ్యవస్థని మీద తిరుగుబాటు చేసినటువంటి విషయం అనుకోవాలి. వ్యవస్థను గట్టిగా అడిగింది అనుకోవాలి. ఆ రకమైనటువంటి స్ఫూర్తి తీసుకోవాలి తప్ప వ్యక్తి మీద ఇవేంది, వ్యక్తి మీద టార్గెట్ చేసి 2 ఇష్యూ డైవర్ట్ చేద్దామని. సో సింగరేణి బొగ్గు అంశం పక్కకు పోతామైనా ఇది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశము. ఇట్లా దాన్ని రాజకీయ కక్షలాగా మీడియా ఇష్యూ డైవర్ట్ చేసి మీడియాలో ఇది చర్చించడానికి అసలు అది చూడాలి కదా. మీరు అదే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడినా ఏమనట్లేదు. విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇంకెవరైనా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు, వేధింపులు చేస్తున్నారు, బుల్డోజర్లు తీసుకుపోయి అది చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పరిపాలన వీళ్ళు బీజేపీకే ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి పాలన ఎలా చేయాలనే దానికి ఈ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మోడీ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా పరిపాలిస్తున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ కూడా గొంతు ఉండదు, రాహుల్ గాంధీ కూడా బుక్ పట్టుకొని తిరిగేటువంటి శక్తి ఉండదు నైతికంగా. ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి రాజకీయ సాధింపు సరైనటువంటిది కాదు తెలంగాణలో. రైట్ విజయ్ గారు, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, సమయం ఉంది. కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, మిత్రులకు నమస్కారం. రామచంద్ర గారు విన్నారు కదా, ఎందుకు పదే బాల్క సుమన్ ను అతి తక్కువ సమయంలో 1-2 సార్లు అరెస్టు, 1-2 సార్లు రిమాండ్కి తరలిస్తున్నారు? వాస్తవంగా మీ ప్రభుత్వం మీద అనేక మంది నాయకులు సహజం అది విమర్శిస్తారు. దానికి సంబంధించిన విషయంలో అంతగా కేవలం బాల్క సుమన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంతకంటే ఘోరం విమర్శించిన నాయకులు లేరా? లేకపోతే అతను సింగరేణి మీద లేవనెత్తిన అంశాలు ఎందుకు ప్రభుత్వాన్ని అంత ఇరకాటంలో పడేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు మీ భయానికి కారణం ఏంటి? ఏమంటారు రామచంద్ర గారు? ఇలాంటి ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి కూడా జవాబు చెప్తాము. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రశ్నించడము ఒక పద్ధతి ఉన్నది. దానికి వాళ్లకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రకంగా ప్రశ్నించాలో ఆ రకంగా ప్రశ్నించాలి. ఆయన 4 రోజుల ముందు తెలంగాణ భవన్లో విచ్చలవిడిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన మాట్లాడిండు. చిన్న వ్యక్తి కాదు, ఇంతకు ముందు ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, ప్రభుత్వ విప్గా కూడా చేసిండు, అన్ని తెలుసున్నవాడే. ఆయన ఏంటంటే చాటుకు రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణాలకు బలి పశువుగా బలిలు తయారు చేసేటట్టుగా కొంతమంది నాయకులు ఉన్నారు. అప్పుడు హరీష్ రావు కూడా రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణాలు తీసే ప్రయత్నం చేసిండు. ఆయన అగ్గిపుల్ల దొరకలేదు కానీ పెట్రోల్ డబ్బా దొరికింది 100 రూపాయలు. అది కాదు సమస్య. ఇక్కడ ఆయన మాట్లాడలు అనేది అది ప్రజాస్వామ్య విరుద్ధంగా రైలు పట్టాలు కట్ చేయాలి, రైలు పట్టాలను ధ్వంసం చేయాలి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే వర్డ్ ఒకటి. అదే రకంగా సింగరేణిని పేల్చేయాలి, అది ఆఫీస్ ను పేల్చేయాలి అనేది కూడా 2 ముఖ్యంగా ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిగా డెవలప్ అయినప్పుడు ఎంత డెవలప్ అయితే అంత ఒదిగి ఉండాలి. ఆయన గురించి ఆయన అన్ని రకాలుగా ఒక దళిత వర్గానికి వచ్చిన నాయకునిగా ఉండి ఎన్నో రకాలుగా డెవలప్ అవ్వాల్సిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం అనేది ఇంకా ఎన్ని చేసిండో మనకి ఇవి తెలుస్తుంది. వెనుక పాటులో ఎంతమంది చావు కారణమైందో తెలియదు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికి సమానమే.
తన మన అనేది లేకుంటే ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఆయన ఈ రకంగా మాట్లాడినందుకు పీడీ యాక్ట్ అంటే దేశద్రోహం కేసు పెట్టి ఆయనను ఎన్ని రోజులు అరెస్ట్ చేసినా చట్టపరంగా చేసినా ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి, మీరు ప్రశ్నించాలంటే మామూలుగా మీరు ప్రశ్నించండి, దానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు అంటే మాట్లాడే దాంట్లో మీరు పద్ధతిగా మాట్లాడండి. విచ్చలవిడిగా మాట్లాడడము, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తామని రెచ్చగొట్టి వాళ్ళది వీక్నెస్ కూడా కనబడుతుంది. మేము ఏదన్నా ధర్నా చేయాలనుకుంటే మా ఎంబడ 4-5 కూడా వస్తలేరు, ఈ కార్యక్రమానికి 5 రాలేదు, ఆ కార్యక్రమానికి 5 రాలేదు, మేమే 15 అంటే 100 మంది వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి మీ డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు అనే విచ్చలవిడిగా మాట్లాడడం అనేది పద్ధతిగా లేదు. మీరు ఏదైనా అడగాలనుకుంటే ప్రతిదాన్ని అడగండి. మీరు అడిగే దాంట్లో మీరు రిటర్న్ ఇవ్వండి. అదే రకంగా కోర్టులు ఉన్నాయి, కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వండి. మీరు ఇక్కడ ఏదో ప్రభుత్వ ఆస్తులు ఏదైనా ఇబ్బందిగా ఉంటే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే మీకు ప్రశ్నించే హక్కు ఉన్నది. ప్రశ్నించే మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నది, కానీ మీరు దాన్ని ఏది నెరవేరుస్తున్నారు? ఫామ్ హౌస్ కే పరిమితమై మీరు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి ఏం చేస్తున్నాడు? నెలకు 5-6 లక్షల రూపాయలు, ఇప్పటి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని కూడా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నాడు. అట్లా కాదు, మీరు కాలేదు. ప్రజాస్వామ్యంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఉన్న విషయాలు చెప్పండి. ప్రజా ఉద్యమం తీసుకురండి. తెలంగాణ ఉద్యమం ఏ రకంగా తీసుకొచ్చిండో ఇప్పుడు మీకు నష్టం జరుగుతుంది. ఎక్కడ అంటే ప్రజలకు ఇబ్బందికరమైంది, ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుంది, ప్రజలకు సంబంధించిన అంటే ఇబ్బందిగా ఏదైనా జరిగితే దాని గురించి అడగండి. ఇది అడగడానికి హక్కు ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది. పత్రికాముఖంగా అడగొచ్చు, న్యాయస్థానాలు ఉన్నాయి. తర్వాత ఎక్కడైనా మీటింగ్ పెట్టుకొని పద్ధతిగా మాట్లాడే అవసరం ఉన్నది. మీరు ఇంత డెవలప్ అయ్యి అన్ని రకాలుగా మీరు ముందుండి కూడా తెలిసి ఉండి కూడా మీరు దాన్ని ధ్వంసం చేద్దాం, దీన్ని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, అది కూడా వాళ్ళు అవుతలేరు. ఇప్పుడు కేటీఆర్ అవుతలేడు, కేసీఆర్ అవుతలేడు, హరీష్ రావు అవుతలేడు, బాలకృష్ణ అవుతలేరు. మామూలుగా ప్రజాస్వామ్యంలో ఉండే మన సామాన్య కార్యకర్తలను, ఇంట్లో ఉండే వాళ్ళని ఇబ్బందికరంగా చేసి ఎంతో మందికి ఇబ్బందికరంగా చేసే రకంగా మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. మీరు అనుకుంటే ప్రతిదీ కూడా ప్రశ్నించండి. ప్రశ్నించడానికి హక్కు ఉన్నది. పత్రికలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది, అదే రకంగా కోర్టులు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా అధికారులకు మనకు రిటర్న్లు కూడా ఇచ్చి, అధికారులకు రిటర్న్లు కూడా కాంప్లైంట్ ఇచ్చేసి రిసీవింగ్ తీసుకోండి. మనకు ఏంటంటే సమాచార చట్టం ఉన్నది. సమాచార చట్టంలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా మనం ఏ రకంగా తీసుకోవాలి అనేది మీకు అన్ని తెలుసు. తెలిసిండు కూడా ఈ రకంగా చేయడం అనేది పద్ధతి కాదు. ప్రజాస్వామ్య బద్దంలో రెచ్చగొట్టి ఇట్లా కాలంగా అంటే వాళ్ళు ఏమైతుందంటే 2-3 సంవత్సరాల నుంచి మేము మా పరిస్థితి ఉనికిని చాటుకోవడానికి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ఉనికే దెబ్బతినే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళకు 2023లో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తర్వాత ఏ ఎలక్షన్ లో పోయినా కానీ వాళ్ళకు సున్నాలు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. అంటే అప్ అండ్ డౌన్లు సహజమే, కానీ వాళ్ళ దాంట్లో అంటే వాళ్ళకు మానసికంగా ఇబ్బంది పై వాళ్ళు ఇబ్బంది, దానికి పరిష్కారం ఏ రకంగా చేసుకోవాలి, మనము ఎట్లా డెవలప్ కావాలనే ఆలోచన లేకుండా ప్రజలను అంటే టెర్రరిస్ట్ గా అంటే ఒక దేశ ద్రోహులను మాట్లాడాల్సిన మాటలు ఒక అధికారంలో అంటే ఒక ఎమ్మెల్యేగా చేసిన అతను, ఒక ఎంపీగా చేసిన అతడు, ప్రభుత్వ విప్పుగా చేసిన అతను ఆ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. అదే రకంగా ఎవరు ఏం చేసినా కానీ తప్పును ఖచ్చితంగా శిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము కూడా అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలైనా నాయకులైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి. ఏదైనా ఇబ్బందికరంగా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. దాంట్లో ఎవరిని కూడా వెనక ముందు చూడాల్సిన అవసరం లేదు. మీరు అది మనకి ఇబ్బందికరంగా ఉంటే ప్రైవేట్ పిటిషన్ ఇచ్చి కోర్టుల ద్వారా కూడా ప్రైవేట్ కేసు కూడా చేసుకునే హక్కు మనకు ఉన్నది. దానికి చట్టాలు మనకు ఉన్నాయి. ఒక దాని కాదు, మనకు న్యాయంగా చేయాలనుకుంటే ప్రజా ఉద్యమంలో పోవచ్చు, అధికారులకు రిటర్న్లు ఇవ్వచ్చు, న్యాయస్థానాలకు ఈ అప్లికేషన్స్ ఇవ్వచ్చు, అవసరం అనుకుంటే రాష్ట్రపతికి ఇవ్వచ్చు, గవర్నర్కి ఇవ్వచ్చు. ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలను పక్కకు పెట్టుకొని విచ్చలవిడిగా నోటికి ఏదో అదుపు లేకుండా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అది తెలియనోడు ఎవరో మాట్లాడిన అనేది కాదు. తెలిసిన పెద్ద నాయకులే మాట్లాడడము దురదృష్టము. ఎవరు ఏది చేసినా గానీ తప్పును ఖచ్చితంగా శిక్షించాల పరిస్థితి ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా అభిప్రాయం ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. శ్రీహరి యాదవ్ గారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీహరి యాదవ్ గారు చెప్పేది శ్రీహరి యాదవ్ గారు
యాక్చువల్గా సరే అరెస్టులు చేయటం 1-2 సార్లు బాలకృష్ణని అరెస్ట్ చేయటం ఓకే, మీ పార్టీ మాజీ ఎంపీ కాబట్టి ఓకే, మీకు బాధ కలిగి ఉండొచ్చు, కాదంటలేదు. సరే, ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా ఉంది, నిలదీసే హక్కు కూడా ఉంది, కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఒకసారి ఆయన వ్యాఖ్యలు విన్నారా? ఇది ఏదో ఒక ఎలా ఉందంటే, గతంలో మనం వినుంటాం, నక్సలైట్లు అవి పేల్చండి ఈకి పేల్చండి ఒక ఎజెండా పాస్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉన్నాయండి అతని వ్యాఖ్యలు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా. రైలు పట్టాలు కోసేయండి, లేకపోతే సింగరేణి కార్యాలయాలు కాల్చేయండి, ఏంది ఈ వ్యాఖ్యలు? ఒక ఉద్రేకం ఉంటారు కొంతమంది, ఆయన మాటలు ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆ ఉద్రిక్త వాతావరణం ఒకసారిగా యువకులు ఒక రకమైనటువంటి కాన్షియస్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, రైలు పట్టాలు కోయటం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వ్యాఖ్యలు మీరు సమర్థించుకుంటున్నారా, ఏమంటారు? అన్నా, నిజంగానే ప్రొవకేషన్ మీదనే మాట్లాడుతున్న మాటల మీదనే సందర్భానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పకుండా, ముందు వెనకలకు జరిగినటువంటి చర్చని మనం కనీసం ఆ చర్చ గురించి చెప్పకుండా కేవలం ఆ ఒక్క విషయాన్ని మాత్రమే చెబితే అది మీకు చాలా విధ్వంసపూరితమైనటువంటి వ్యాఖ్యలాగా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి అక్కడ? సింగరేణి ప్రజాధనాన్ని ఎట్లా దోచుకుంటున్నారు, నిల్వలకు సంబంధించినటువంటి నిజాయితీగా నిల్వలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా స్పష్టత లేకుండా ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో మనం సింగరేణి కాపాడుకోవడం కోసం ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించే బాధ్యత మనది ఉన్నది. అవసరమైతే మనం మొత్తం దాన్ని దిగ్బంధం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మొత్తం పూర్వపరాల్ని ఏది చెప్పకుండా కేవలం ఆ ఏకవాక్యాన్ని మాత్రమే చూపించి ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఒకవైపు వరి కల్లాల కాడ, వరి కొనుగోలు కేంద్రాల కాడ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. 30 రోజుల నుంచి కాలయాపన చేసి 3 రోజులు ఆగమాగం చేసి చాలా పెద్ద మొత్తంలో ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా, మొత్తం భ్రమింపజేసినట్టుగా రాష్ట్ర యంత్రాంగం అంతా అదే పనిలో ఉందని చెప్పి ఇవాళ ఒక రకమైనటువంటి భ్రమలకు గురి చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 1,40,00,000 మెట్రిక్ టన్నుల పండినటువంటి వరి ధాన్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నులు కొట్టమని చెప్పి, ఇప్పుడు 70 లక్షలు అని చెప్పి, ఇప్పుడు 50 లక్షల మెట్రిక్ టన్నులు కొని 3 రోజులలో మొత్తం కొట్టమంటున్నారు. అంటే 40 రోజులుగా 36 రోజులైంది ఏది కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాల కాడ 36 రోజులుగా 50 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నటువంటి వీళ్ళు ఈ 10 రోజులలో 5 రోజులలోనే మొత్తం ఇంకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొంటాము అని చెప్పి అలవిగాని హామీల్ని, లేదా కేవలం పేపర్లలో మాత్రమే ఈ కొనుగోలు చూపిస్తున్నారు. పేపర్లలో చూపిస్తున్నారు తప్ప కళ్ళాల కాడ లేదు. కాగితాల మీద ఉన్నది వీళ్ళ కొనుగోలు సంఖ్య అంతా. కళ్ళాల కాడికి పోయి చూస్తే రైతులు ఎంత గోసపడుతున్నారో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో చూస్తారు. ఈ డైవర్షన్ మొదటి నుంచి కూడా అటెన్షన్ డైవర్షన్ చేయడం మీద, అక్రమ కేసుల మీద నిజంగా చెప్పండి, ఒక పోస్కో కేసు నిందితుడికేమో పహారా కాస్తారు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ఆయనేమో మేమే పట్టుకున్నామంటాడు. పోలీసు అధికారులు మేము పట్టుకున్నామంటారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వచ్చి నేనే అప్పచెప్పినా అంటాడు. ఒక పోస్కో కేసు నిందితుడి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఎట్లున్నది? ప్రజల పట్ల ఒక అంకితభావంతో ఉండి సీనియర్ గా తెలంగాణ ఉద్యమంలోంచి ఎదిగిన నాయకుడు, ఇలా శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు అనేక విషయాల్ని మాట్లాడుతూ ఆవేదనలో భాగంగా మనం అవసరమైతే దిగ్బంధం చేద్దామని చెప్పి మాట్లాడినటువంటి ఒక్క వాక్యాన్ని మాత్రమే తీసుకొని చేసేటటువంటి విధానం ఏదైతుందో, ఇది ఇట్లా నిజంగానే ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలకే జైలు పోవాలంటే జీవితకాలం జైలు ఉంచిన తప్పనన్ని రెచ్చగొట్టే మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడు. రేవంత్ రెడ్డి మాటలలో బూతులు, విధ్వంసాలు, ప్రొవకేషన్లు, వ్యక్తిత్వ హననాలు ఎన్ని ఉంటాయండి. ఇవన్నిటి బట్టి మా రామచంద్ర అన్న పాపము హరీష్ అన్న ఏదో గ్యాసు అది పట్టుకున్నాడు, కిరోసిన్ పట్టుకున్నాడు, చాలా మందిని చంపాడు. ఇప్పుడు ఆ మాట్లాడేది కవి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజున్న భావోద్వేగాలది, అది ఆనాడు జరిగినటువంటి చర్చ. ఇప్పుడు ఆయనను పట్టుకొని మీరు మనుషులకు చంపడానికి కారకుడైండు, అనేక మంది సాగు కారకుడైండు, వీళ్ళు చంపడం అంటే నిజంగా అదేమన్నా ఉన్నదంటే బలిదానాలకు సంబంధించి కారణం కాంగ్రెస్ పార్టీ. 1400 మంది బలిదానాలకు కాంగ్రెస్ సోనియమ్మ బాధ్యత వహించాలి. మేమంటలేం ఇది. ఆమె బలిదేవత అని మాట్లాడిన ఆయనే ఇలా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఒక్క విషయమే మాట్లాడుకుంటాడా? ఆయన రోజు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటాడు. విధ్వంసకర పూరిత మాటలు, బూతు మాటలు, ఆ అన్పార్లమెంటరీ మాటలు, విచ్చలవిడి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఒక ప్రజా ఉద్యమానికి సంబంధించి సింగరేణిని కాపాడుకోవడం కోసం ఏం చేద్దామని మొత్తం చర్చలో భాగంగా ఆ విషయాన్ని లేవనెత్తి ఆ సందర్భం వచ్చినప్పుడు అవసరం అయితే అన్ని రకాలుగా అడ్డుకొని దిగ్బంధం చేద్దాం, రైలు రోకోలు చేద్దామని మాట్లాడాడు. అంతేకాని బాంబులోటి వెళ్తామని చెప్పి వాళ్ళ నాయకుడు అన్నట్టుగా సెక్రటరీలు పేల్చేద్దాం అన్నట్టుగా, ఇంకో ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అన్నట్టుగా గుమ్మడాలను పేల్చేద్దామనో, ఇంకో ఆయన అన్నట్టుగా ఏదో ప్రజాభవన్ గేట్లను పేల్చేద్దామనో, ఇంకా అరుడే కాదు ఇప్పటికీ చెక్ డ్యాంల విషయంలో కానీ,
ఇక్కడికి కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ కూలినటువంటి ఆ పిల్లలకు సంబంధించి కానీ ఇప్పటికీ కాంప్లైంట్ ఇచ్చి ఉన్నది. ఇంజనీరింగ్ అధికారులు దీని వెనుక పేల్చివేతలు ఉన్నవి, అక్కడ సిమ్టమ్స్ పేల్చేసినట్టు ఉన్నాయి. ఈ పేల్చివేతలు కాల్చివేతలు విధ్వంసాల మీద పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కొనసాగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము గాంధేయ పద్ధతిలో దశాబ్దాల తరబడి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించుకొని ఆ రాష్ట్రంలో ఇవాళ రైతాంగం ఒకవైపు, సింగరేణి ఒకవైపు, ఆ ప్రజలు పడుతున్నటువంటి ఆవేదనల నుంచి ఆవేదనకు పరిష్కారం కోసము ప్రజా ఉద్యమంలో భాగంగా కార్యకర్తలు ఉద్దేశించి అక్కడ మాట్లాడినటువంటి విషయాన్ని దేశద్రోహం పెట్టి ఎన్నో ఏళ్ళు జైలు ఉంచాలంటారు. అట్లా ఉంచాల్సి వస్తే చివరి ఊపిరినంత వరకు 100 ఏళ్ళు జైలు శిక్ష వేసినా కానీ సరిపోనన్ని తప్పులు ఏమైనా చేసిన ఉన్నాయంటే అది రేవంత్ రెడ్డి. ఆ శిక్ష ఏమైనా వేయాల్సి వస్తే రేవంత్ రెడ్డికి వేయాలి, ఆ శిక్ష ఏమైనా వేయాల్సి వస్తే బండి సంజయ్కి వేయాలి. కానీ ఇప్పుడు మేము కోరుతుందంటే ఇప్పటికైనా మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని భయపెట్టాలని చూసినా, భయభ్రాంతులకు గురి చేయాలని చూసినా వీటికి ఏం భయపడేది లేదు. కల్లాల సంగతి తెలుసండి, వరి కొనుగోలు కేంద్రాల సంగతి, వరి గింజలకు సంబంధించి కంకుల్లాగా రాలిపోతున్నారు. ఏది కల్లాల కాడ రైతాంగము పిట్టల్లాగా రాలిపోతున్నారు. అట్లాంటివి కాకుండా కొనుగోలు సంగతి ఏందో తెలుసండి. అట్లే కరెంటును ఇవ్వాలి, నిన్న మొన్న 3 గంటలు వేస్తే కరెంటు చాలంటారు. ఇవన్నీ ఒకవైపు ప్రజల్ని మానసికంగా రెచ్చగొట్టి ప్రజలని దృష్టి మలచే పనిలో కాంగ్రెస్ ఉన్నది. మీరు దృష్టి మలచలు బంద్ చేసి ఇప్పటికైనా కొనుగోలు కంప్లీట్ చేయండి. కేంద్రము రాష్ట్రము ప్రజల్ని మభ్యపెట్టి మా ప్రజల్ని పక్కదో పట్టించే విధానాన్ని పక్క జరగండి. మీరు నేరుగా రైతులకు అండగా నిలబడండి. లేకపోతే మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులకు లోన్ చేసినా మేము భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. రైట్ యాదవ్ గారు. విజయ్ గారు ఇటీవల చూసే ఉంటారు సింగర్ మంగ్లీ వివాదం. ఒక్కసారిగా తెలంగాణ మొత్తం అటువైపు టర్న్ అయింది సింగర్ మంగ్లీ వివాదం. వెంటనే ఆ వివాదం పీక్ స్టేజ్కి వెళ్ళగానే బండి భగీరథ్ తెర ముందుకు వచ్చింది. మొత్తం ఈరోజు అసలు గుర్తు కూడా లేదు. మనం ఇప్పుడు మాట్లాడుకుని గుర్తొస్తుంది చాలా మందికి, లేకపోతే బహుశా మర్చిపోయి ఉంటారు. వెంటనే బండి భగీరథ్ అంశం ముందుకు వచ్చింది, అది మూలన పడిపోయింది. ఇప్పుడు బండి భగీరథ్ లాంటి అంశాలు ఇటు తర్వాత అది కొంతకాలం నడిచింది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రైతుల ఘోష మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎంత చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మంత్రులు చెప్తున్నటువంటి విషయంలో ఒక టైప్ ఉంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మొత్తం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇటు పక్క మీడియాలో, సోషల్ మీడియాలో రైతులు ఎంత వేదన పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా బాగా ఒక రకమైనటువంటి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వచ్చేస్తుంది. రైతుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా ఎండగడతా ఉంది, అనేక పార్టీలు ఎండగడతా ఉన్నాయి. సోషల్ మీడియా వ్యాప్తంగా రైతులు కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు ఎన్నో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా మొత్తం దాని మీద ఒక టైప్ ఆఫ్ న్యూస్ ప్రజెంటేషన్ అవుతున్నప్పటికీ మార్కెట్లో వెంటనే మళ్ళీ ఈ అంశం తెర ముందుకు వచ్చింది. మళ్ళీ దానికి సంబంధించిన రైతుల అంశం పక్కెళ్ళిపోయి ఈరోజు మొత్తం కూడా బాలకృష్ణ చుట్టూ తిరిగింది వాళ్ళు మొత్తం మీడియా మొత్తం కూడా. ఈ విధంగా కేవలం ఇలా దానికి సంబంధించిన డైవర్ట్ పాలిసీ నడుస్తుందంటే అవునంటారా కాదంటారు విజయ్ గారు? అదే కదా ఇష్యూ, ఎప్పుడైనా అదే ఉంది. ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ బాగా తీవ్రంగా వచ్చి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటిది ఎక్కువ అవుతున్నప్పుడల్లా ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి అంశం టాక్టిక్ గా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏ పాలకులైనా కావచ్చు, ఇక్కడ పాలకులు, బీజేపీ పాలకులు మొత్తం మీద ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా. ఇక్కడ మనకు ప్రధానంగా రైతాంగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఇప్పుడు తెలంగాణలో. వడ్ల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, మొక్కల కొనుగోళ్ల విషయం కావచ్చు, ఎరువుల సమస్య కావచ్చు, చాలా తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో ఆ అంశం ఎక్కువ హైలైట్ కావద్దనే ఇష్యూ తోటి ఇట్లా కేసులు పెట్టడం, అదేవిధంగా శాంతి భద్రతలు లోపించడం, దీంతో శాంతి భద్రతలు లోపించినటువంటి అంశాలే ఎక్కువగా డిస్కషన్లోకి రావడం, మర్డర్లు జరగడం, దొంగతనాలు జరగడం, బంగారం దొంగతనం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దొంగతనాలు చేయటం, ఇక్కడ అడ్వకేట్లను నడి రోడ్డు మీద కార్లు గుద్ది చంపడం, ఇవన్నీ గాలి కొదిలేసినటువంటిది. రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేసేటువంటి సిస్టమ్ విధానము రాష్ట్రంలో లేకుండా పోయింది. ఒకవైపు ఏంది, రైతుల అన్రెస్ట్ ఉంది, మరోవైపు శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ అవుతుంది, మరోవైపు అవినీతి అక్రమాలు పెరిగిపోయినాయి, భూదోపిడి పెరిగిపోయింది, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకుంటున్నారు. పెద్దవాళ్ళకేమో ఎలాంటి లేవు, చిన్న వాళ్ళేమో బుల్డోజర్లు పోయి కూలగొడుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే కేవలం ఒక అస్తవ్యస్తమైనటువంటి విధానాలతోటి వీళ్ళు ఒక వర్గం రైతు కేంద్రకంగా విధానాలు తీసుకొని రైతులైనా సాటిస్ఫాక్షన్ చేసిరా అంటే అది లేదు, ఆ రకంగా ఎంప్లాయీస్ ఏమైనా సాటిస్ఫాక్షన్ చేసిరా అంటే అది లేదు. టోటల్ గా ఎకానమీకి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచి సంక్షేమ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా అంటే అది లేనటువంటి సిచ్యువేషన్. ఏమైనా గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఇష్యూ, ఇట్లాంటి ప్రజల ఇష్యూస్ ప్రధానంగా వచ్చి ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళ చుట్టూ మీడియా తిప్పడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, రకరకాల సెక్షన్లు పెట్టి
జైలుకు పంపించడంతో ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఇంకో సందర్భంలో ఇదంతా అయిపోగానే ముఖ్యమంత్రి ఒక తొండి కూత కూస్తారు, ముఖ్యమంత్రి ఒక బూత్ పదం వాడతారు, ముఖ్యమంత్రి ఇంకో రకమైన పదాలు వాడి విమర్శ చేస్తారు. ఇంకో 2 రోజులు అటే పోతుంది, చర్చ అంతా అటు పోతుంది, అదైపోతుంది. అదైపోయి మళ్ళా చిన్న ఇంకా వేరే ఇష్యూస్, ఎంప్లాయీస్ ఇష్యూస్ కావచ్చు, విద్యార్థుల ఇష్యూస్ కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఇంకేదైనా రాగానే ఇంకో మంత్రి ఇంకో రకమైన మాట మాట్లాడుతుంటారు. అంటే ఇష్యూని డైవర్ట్ చేయటానికి ఇదనే ప్రధానమైనటువంటి టార్గెట్ గా పరిపాలన కొనసాగిస్తున్నారు. అంతే తప్ప ఇష్యూస్ ని పరిష్కరించి దాని మీద కేంద్రకంగా పనిచేసి విధానాలు నిర్ణయం తీసుకొని వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరించే విధంగా మాత్రం పరిపాలన కొనసాగటం లేదు. మనం చూడండి 2.5 సంవత్సరాల నుంచి నిరంతరం ఏదో ఒక దాని మీద డిస్కషన్ తప్ప ఒక రైతుల మీదనో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసినామనో, ఈ ఇరిగేషన్ కి ఇంత కేటాయించి ఫినిష్ చేస్తామనో, ఈ రకమైనటువంటి డిస్కషన్ లేదు. ఈ ఇరిగేషన్ లో అవినీతి జరిగింది, ఈ దాంట్లో ఎస్ఎల్బిసిలో ఇంత కూలిపోయి దానికి సంబంధించినటువంటి తీయడానికి సంబంధించినటువంటి అంశం మీద లేదు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? మీరు దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వానికి కావాల్సినటువంటి సమయం అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేయలేకపోతుంది. ఇక ఏమైనా ప్రశ్నించే వాళ్ళ వెంటబడడం, యూట్యూబ్ లో వాళ్ళ వెంటబడడం, స్వతంత్ర జర్నలిస్టుల వెంటబడడం, అదేవిధంగా ప్రతిపక్షాల వెంటబడడం, ఈ రకం వ్యక్తి టార్గెట్ గానే పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తి టార్గెట్ గా కూడా ఏంటంటే కేసుల మీదనే, ఏదైనా డెవలప్మెంట్ అంశానికి సంబంధించినటువంటి కేంద్రకంగా వీళ్ళ విధానాలు ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా పోయింది. రైట్ విజయ్ గారు. రామచంద్ర గారు కేవలం శాంతి భద్రతలు విఘాతం కలిగించే అంశాల మీద మాట్లాడారనో లేకపోతే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడారనో ఈ విధంగా బాలకసుమన్ అరెస్ట్ చేస్తే కొంతమంది నాయకులు సెక్రటేరియట్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మందిరాల్ని పోలుస్తూ ఆకారంలో ఉంది, మేము అధికారులాగానే అది పడేస్తాం, లేకపోతే బాణాలు ఎక్కుపెట్టి వాళ్ళకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయో వాటి మీద ఎక్కుపెట్టినటువంటి అంశాలు కానివ్వండి, మొత్తం తవ్వేస్తే లోపల విగ్రహాలు బయటపడతాయి, వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే ప్రార్థన మందిరాలను తవ్వేయండి అనేటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇంతకంటే ఘోరమైన వ్యాఖ్యలు మాట్లాడి శాంతి భద్రతలు తెలంగాణలో శాంతి భద్రతలు భంగం వాటిల్లాలి అనే ప్రయత్నాలు జరిగినప్పుడల్లా కేవలం చూసి చూడనట్టు వదిలేశారు కదా. అవి ఇంతకంటే ఘోరమైన వ్యాఖ్యలు కదా. మళ్ళెందుకు అప్పుడు అరెస్ట్ గాంధీ? కేవలం ఇందాక యాదవ్ గారు చెప్పినట్టు కేవలం ఆ మాటని వెనక ముందు తీసేసి కేవలం అంతవరకు కాపీ పేస్ట్ చేసి దాన్ని హైలైట్ చేస్తూ మొత్తం రైతులకు సమస్యలు పక్కదో పెట్టించి దీన్నే ఒక హైలైట్ టాపిక్ చేస్తూ ఎందుకు ఈ విధంగా చేశారు? దాంతో పోల్చుకుంటే ఘోరమైన వ్యాఖ్యలు కదా. అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఏమంటారు రామచంద్ర గారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు మాట్లాడాల్సింది ఆయన బీజేపీ మిత్రుడు మాట్లాడిండు, బండి సంజయ్ గారు మాట్లాడిండు. ఎలక్షన్ల ముందు వాళ్ళు ఎప్పుడైనా కానీ హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలుసు కొన్ని రోజులు అటు ఉంటారు, కొన్ని రోజులు ఇటు ఉంటారు, వాళ్ళు బీఆర్ఎస్ కు సంబంధించి ఉంటారా ఏది ఉంటారో మాకు అవసరం లేదు. ఈ రోజు మాట్లాడి ఇప్పుడు మాట్లాడే అంటే ఈ 2.5 సంవత్సరాలలో ముందైతే మాట్లాడింది అయితే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కావు, అంతకుముందు ఉండొచ్చు. అలాంటి ఏమన్నా ఉన్నా కానీ వీటి మీద కూడా చట్ట విధించే చర్య తీసుకోవాల్సిందే, తప్పు లేదు. ఎందుకంటే ఎవరు తప్పు మాట్లాడినా తన మన అనేది లేదు. ఎవరు మాట్లాడినా, చిన్నోడు మాట్లాడినా పెద్దోడు మాట్లాడినా దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద కూడా ప్రైవేట్ పిటిషన్స్ కూడా ఇచ్చారు. దాని మీద ప్రైవేట్ వాళ్ళకి అంత అవసరం ఉందని కూడా ప్రైవేట్ పిటిషన్ ఇట్లా మాట్లాడుతుండనేది ఎవరు వాళ్ళ మీద మాట్లాడాడు కాదు. కొన్ని రోజులు దోస్తు, గల్లీలో దోస్తు, ఢిల్లీలో కుస్తీ అన్నట్టు, ఢిల్లీలో దోస్తు గల్లీలో కుట్లాట అన్నట్టు ఉన్నట్టు నాయకులు కొంతమంది కొన్ని పార్టీలతో నడుస్తున్నది. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. ఆయన ఆ రకంగా మాట్లాడిండు ముందే అనేది కాదు. ఆ వీడియో వైరల్ బయట కావాల్సింది అది బీఆర్ఎస్ నాయకులు అంతర్భాగంలో అంతర్గత సమావేశంలో జరిగింది. బయటకి ఎట్లా వచ్చింది? వాళ్ళంతా వాళ్ళే కావాలని వాళ్ళ అంటే పబ్లిసిటీ కోసానికి చేసుకున్నారా, దేనికోసానికి చేసుకున్నారో వాళ్ళు బయట పెట్టిందే కదా. టీ న్యూస్ లో వచ్చింది కొద్దిసేపు, టీ న్యూస్ తర్వాత వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి తీసేసిండ్రు. అంటే వాళ్ళకి అఫీషియల్ కి సంబంధించిందంటే టీ న్యూస్ వేరే, తెలంగాణ బీఆర్ఎస్ వేరే లేదు కదా. వాళ్ళ నుంచి వచ్చిందే కదా. ఇంకోటి దాని మీద 4 రోజుల తర్వాత ఇప్పుడు మాట్లాడుతుండ్రు. వచ్చిన వెంటనే ఇది మేము చేసింది కాదు, దాని మీద ఎవరో కావాలని చేస్తున్నారు అనేది ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుండ్రు. దాని మీద ఏదో చేసిండ్రు, టెక్నికల్ గా చేసిండ్రు, ఇది చేసిండ్రు. అంటే టెక్నికల్ గా చేసింది ఏం లేదు, కావాలని మాట్లాడిందే. ఇదే కారణం కాదు. ఎంతో మంది ఈ
చావుకు పరోక్షంగా కారకులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. మేము డిమాండ్ చేస్తున్నాము, అనుకోవడం కాదు, డిమాండ్ చేస్తున్నాము. చట్టం తన పని నేను కోరుకున్నది ఎవరు ఏం చేయలేరు, వాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారం పోని, చట్టం ప్రకారం వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉందా? మరి అట్లా మాట్లాడడం సమంజసమేనా? సభ్య సమాజం సిగ్గుపడే రకంగా మాట్లాడడం సమంజసమేనది ఉండండి. ఎవరు మాట్లాడినా తప్పు, మేము అంటున్నాం కదా, ఎవరు తప్పు మాట్లాడినా వాళ్ళ మీద మీరు ప్రైవేట్ అంటే చట్టం చర్య తీసుకోకుండా ప్రైవేట్ పిటిషన్ ఇవ్వండి. ప్రైవేట్ వ్యవస్థ ఉంది కాదనుకుంటే ప్రజా ఉద్యమంలో తీసుకొచ్చి ప్రజల దగ్గర వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, మేము అడిగితే మాకు ఈ రకంగా ఇబ్బంది జరుగుతుంది. ఇంకోటి, మనము ఎక్కడైనా కానీ కొన్ని రోజులే ఉంటది తప్పును మనం ఎంత సరి చేసుకున్నా కానీ తప్పు తప్పుగానే ఉంటది. ఒప్పుగా మాట్లాడినప్పుడు అది నిజం నిలకడగా వస్తుంది. నిజాన్ని ఎప్పుడు కప్పిపుచ్చలేము. నిజంగా నిర్భయంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇబ్బందికరంగా మాట్లాడి ఎవరికో నా అభిప్రాయానికి నాకు బాగుంటుండొచ్చు కానీ వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా, సమాజానికి ఇబ్బందికరంగా ఉండే మాటలు మాట్లాడొద్దని మరి అంటున్నాం. ఇంకా అలాంటి ప్రోత్సహించే రకంగా మీరు మాట్లాడుకుంటే మీ పార్టీకి ఇబ్బందిగా ఉంటది. మేము కూడా చెప్తున్నాము, ఎవరు ఏం చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. పార్టీలో కూడా ఇది సమాజానికి నేర్పియాల్సిన అవసరం ఉందా? మీరేదో తప్పును ఇప్పుడు మీరు అంటున్నారు అది ముందు వెనుక కట్ చేసినట్ట, ముందేం మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడి మీరే చేయండి. మీరు ఎందుకు చేస్తున్నారు? అది ముందు ఏదున్నా వెనక ఏదున్నా కానీ ఆ మాటలు అనాల్సిన అవసరం లేదు. ఇంకోటి, వాళ్ళ వీక్నెస్ ను కూడా చెప్తున్నారు. మేము ఏదైనా ఉద్యమానికి పోతూ వాళ్ళనుకుంటా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు రైతులు వస్తలేరు, రైతు నాయకులు వస్తలేరు. మేము 4-5 వాళ్ళు ఉంటే 100-200 మంది కార్యకర్తలంగా ఉండి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనే మాట, వాళ్ళ వీక్నెస్ ను కూడా, వాళ్ళ తప్పులను కూడా బహిర్గతంగా చేసే రకంగా వస్తున్నది. అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా మార్పు తీసుకురండి. ఏదన్నా తప్పు జరిగినప్పుడు దానికి ఎత్తి చూపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలలో పోండి. ఇప్పుడు కూడా మీరు ఏదో మాట్లాడుతున్నట్టు కదా, దాని మీద ప్రైవేట్ పిటిషన్లు ఇవ్వండి. ప్రైవేట్ పిటిషన్లు ఇచ్చేసి ప్రైవేట్ కేసు చేసుకోండి. దానిలో చట్టము చర్య తీసుకున్నప్పుడు దానికి ఎట్లా చేయాలి అనేది చట్టాలు ఉన్నాయి. మీరు కూడా చట్టానికి సంబంధించిన నాయకులు ఉన్నారు కొంతమంది, దానికి అంటే ప్రతి దానికి లీగల్ సెల్స్ ఉంటాయి. ఆ లీగల్ సెల్స్ ప్రకారం మీరు ఏం చేయాలనో చర్యలు తీసుకోండి. ఎవరిని కూడా అనుకోకుండా ఎవరిని కూడా శిక్షించాల్సినది అధికారులకు. ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడినట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి ఎన్ని కార్యక్రమాలు చేసి ఏమైనా ఇబ్బందికరంగా చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మేము చెప్పడం కాదు, మీకు మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయము, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఖాళీ ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో మీరు చూస్తుండండి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని జరుగుతున్నాయి అక్కడ కేసుల ముందు. మాది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమి వాళ్ళ మీద ఎలాంటి చర్య కూడా వాళ్ళ లెక్క తీసుకునే సమస్య కూడా లేదు. తెలంగాణకు ఆంధ్రకి ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది మీరు అంటే ప్రెస్ మిత్రుల ద్వారా అనుకోండి, సోషల్ మీడియా ద్వారా అనుకోండి, పబ్లిక్ ద్వారా అయినా తెలుసుకుంటే వాళ్ళకు అసలు వేరే పార్టీ వాళ్ళను ఉనికి లేకుండా చేసే పరిస్థితి అక్కడ జరుగుతుంది అనేది మీరు చూడండి. వైసీపీకి ఎంత అంటే ఇబ్బందులు జరుగుతున్నాయి, తర్వాత టీడీపీ వాళ్లకు, జనశక్తి పార్టీలకు, బీజేపీ వాళ్ళు ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయని ఖాళీ అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీరు గ్రహించండి. ఆంధ్రప్రదేశ్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చేస్తలేదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ఇబ్బంది లేవు. మేము వాళ్ళకి సరిచేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఈ రకంగా పోతే వాళ్ళ పార్టీ ఉనికికే ఇబ్బంది అవుతుంది. మీరు న్యాయంగా చట్టబద్ధంగా ఏ రకంగా చేయాలనుకుంటారు మీ అభిప్రాయాలను శాంతియుతంగా తెలియజేయండి. చెప్పే దాంట్లోనూ డిఫరెన్స్ ఉన్నది. మీరు ఏ రకంగా చేయాలనుకున్నారు కానీ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి. ప్రతి దాన్ని ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే మీ ఉనికి ఉంటది. ఆ ప్రశ్నలకు కూడా పద్ధతిగా మాట్లాడే రకంగా చేయండి. కానీ ఈ రకంగా మాట్లాడి కూల్చివేస్తాం, కాల్చివేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనేది మీరే గోతి తవ్వుకునే పరిస్థితి వస్తుంది. ఆ గోతి తవ్వుకునే పరిస్థితిని మీరు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నారు. రైట్ రామచంద్ర గారు. శ్రీహరి యాదవ్ గారు, గుడ్డిలో మెల్ల ఒక రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుకుంటే మేము దాదాపు ఇక్కడ చాలా బెటర్. మేము ఆ విధంగా మాట్లాడే హక్కు, వాక్ స్వాతంత్రం మేము కలిగిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. అదే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కనుక వ్యాఖ్యలు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశారు కదా. కాబట్టి మేము చాలా బెటర్ అంటున్నారు ఆయన. కాబట్టి మీరు అదృష్టవంతులు బీఆర్ఎస్ వాళ్ళు. చెప్పండి అన్నా. ఇది తెలంగాణ. మా రామచంద్రుడు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది తెలంగాణ. ఇది తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ. ఇది ఇక్కడ ప్రశ్న రామచంద్ర నేనేమనట్లేదే నిన్ను.
ఈ గడ్డ యొక్క గొప్పతనం చెప్తుంటే తెలంగాణ గడ్డ ప్రశ్నించే సహజ స్వాభావికంగా ఉన్నటువంటి గడ్డ ఇది అణిచివేతకు ధిక్కారాన్ని భరించేటటువంటి గడ్డ కాదు. ఇది ప్రశ్నించే చైతన్యాన్ని ఆంధ్రతోనో ఇంకో దాంతో పోల్చడం కాదు. ఇక్కడ బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్నది, బలమైనటువంటి ప్రజా పునాది రాజకీయ పార్టీ ఉన్నది, బలమైనటువంటి ప్రజల ఆకాంక్షల్ని తీర్చడం కోసము ప్రజా వైపు నిలబడేటటువంటి ఓ ప్రజల చేత నిర్మించబడి రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ ఇది. ఈ ఉడత ఊపులకు, ఈ అరెస్టులకు, ఈ అక్రమ కేసులకు భయపడేది లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా మీ పాలనలో జరుగుతున్నటువంటి అక్రమాలు 30 నెలలలో 30 అవినీతి కేసులు ఉన్నాయి. 30 శాఖలలో విపరీతమైనటువంటి ఎట్లా అవినీతి జరుగుతుందో, ఒక బొగ్గు కుంభకోణం ఎట్లా జరుగుతుందో, ఒక భూ కుంభకోణాలు ఎట్లా జరుగుతున్నాయో ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో చివరికి గన్ని బ్యాగులు సంచులు ఢిల్లీకి సంచులు మోసులు కాదు, రైతులకు సంచులు ఇయ్యి, కనీసం రైతులకు గన్ని బ్యాగులు అందజేయండి. కళ్ళాలల్లా రాలిపడుతున్నటువంటి రైతాంగం యొక్క కన్నీటి దారాలు పడకుండా చూడండి. కొనుగోలు కేంద్రాల మీద మీరు రండి ఒకసారి. మీరు అందరు కదా మేము ప్రజలలో ఉన్న పార్టీ, ప్రజల పునాది ఉన్న పార్టీ, ప్రజల కోసం ఉన్న పార్టీ. నిజంగానే మీకు ఆ విశ్వాసం ఉంటే ప్రెస్ మీట్లు హైదరాబాద్ లో పోలీసు రక్షణ వలయంలో పెట్టుకునే ప్రెస్ మీట్లు కాదు, ఒక్క కల్లంకాడికి వచ్చి ఒక్క ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టుకోనండి. ఒక్క కల్లంకాడికి వచ్చి ఏ ఎమ్మెల్యేనైనా సరే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం తెలంగాణ రైతాంగం పక్షాన. కల్లాలలో రైతు కన్నీరు పెడుతున్న తీరు, ఆకస్మిక వర్షాల వల్ల వరదల వల్ల నోటికందినటువంటి ముక్క జారిపోతున్నటువంటి తీరును చూసి ప్రజలు ఏడుస్తున్నారు కదా. కల్లాల గడికి ఒక్కసారి మీ నియోజకవర్గాలనే మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు తప్పించి కూడా తిరుగుతున్నారు 20 రోజులకోలే. ఒక్కసారిగా ప్రజల దగ్గర ఓడి తెలుస్తుంది. ఒక మంత్రి ఒక తీరు మాట్లాడతాడు, ఒక మంత్రి మాట్లాడిన మాటలకు రెండవ మంత్రి మాట్లాడిన మాటలకు పొంతన ఉండదు. అదే మంత్రి, అదే వ్యవసాయ శాఖ మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు. మిత్రమా, మీరు కూడా ఒకసారి రహీం భాయ్ మీరు కూడా ఒకసారి పరిశీలించండి. 3 ప్రెస్ మీట్లు 3 తీర్లు చెప్పిండు. ఒకసారి 40 లక్షల మెట్రిక్ పడింది అంటాడు, మరోసారేమో 91 లక్షలు, ఇప్పుడేమో 71 లక్షలు. అన్న ఏదన్నా సౌండ్ డిస్టర్బెన్స్ రీసౌండ్ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉందేమో. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి రోజుకో తీరు అని 3 ప్రెస్ మీట్లు పెట్టాడు, 3 తీర్లు మాట్లాడు. శ్రీహరి గారు శ్రీహరి ఒక్క నిమిషం ఆగండి. శ్రీహరి గారు ఎవరిదో లోపల ఎవరో ఇద్దరు మిగతా గెస్ట్లు ఇద్దరు టీవీ ఆన్ చేయటం, ఏదో పక్కన ఫోన్ ఆన్ చేయటం ఉందండి, డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే శ్రీహరి గారు కంటిన్యూ అండి. ఓకే శ్రీహరి గారు కంటిన్యూ. రామచంద్ర గారు, మేము కూడా రైతులమే అండి, మేము కూడా వ్యవసాయం చేస్తాము, మాకు వరి పంట ఉంటది, దాని సాధక బాధకాల గురించి మాకు తెలుసు. ఉత్పత్తి పెరిగింది, ఉత్పత్తి పెరిగినప్పుడు కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు 8,753 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, ప్రతి దగ్గర జరుగుతున్నాయి. కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇబ్బంది లేదా అనేది లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ 60,000 మెట్రిక్ టన్నుల వడ్లను తీసుకోవడం జరిగింది. మనకి యాక్చువల్ గా పాత రోజుల కంటే ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగింది. సుమారుగా 1,50,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తలేదు, వాళ్ళు చెప్పేది ఒకటి చేసే రకంగా ఉన్నది. దానికి సంబంధించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత ప్రతిపక్షాలు ముగ్గురు కూడా మాట్లాడితే బాగుంటది. ఇంతకు ముందు మనకు వడ్ల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమేం మాట్లాడారో ఆ టైంలో అనేది కూడా రికార్డ్స్ ఉన్నాయి. వరి పెట్టుకుంటే ఊరి అన్నారు, మన వ్యవసాయ శాఖ మంత్రులు ఏమన్నారు, విద్యుత్ శాఖ మంత్రి ఏమన్నారు, అన్ని రకాలుగా పాత ఎవిడెన్స్లే ఉన్నాయి. దాని గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. అప్పుడు కూడా కేసీఆర్ వరి వద్దని చెప్పి ఆయన ఫామ్ హౌస్ లో వరి వేసుకున్న రోజులు ఉన్నాయి. దాని మీద ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కొట్లాడిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వడ్లు కొనుక్కోవడానికి ముఖ్యంగా 50% సుమారుగా మహిళా సంఘాల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. 50% డబ్బు. తర్వాత కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి, అవి కూడా ఇంతకు ముందు ఉన్న కాలయాపన జరిగిన తర్వాత కూడా స్టేట్ ద్వారా ఇంతకు ముందు ఎవరెవరు ఉన్నారో చైర్మన్లు, డైరెక్టర్లు ఎవరున్నా గానీ వాళ్ళ ద్వారానే జరుగుతుంది. గ్రామీణ స్థాయిలో వ్యవసాయదారునికి ఎలాంటి ఇబ్బంది ఏ పార్టీ కూడా లేదు. వ్యవసాయదారునికి నష్టం జరిగినప్పుడు అన్ని పార్టీలు కూడా వ్యవసాయదారునికి సహకారంగా ఉంటది. దాంట్లో ఇబ్బందులు జరుగుతలేవు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇబ్బందులు జరిగినా కానీ అన్ని పార్టీలకు అతీతంగా
కాంగ్రెస్ పార్టీ అనుకోండి, బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ ఎక్కడ ఏ లెవెల్లో ఏది ఉన్నా కానీ కొన్ని ప్రాంతాలలో అసలు కొన్ని పార్టీలు లేకున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించుకుంటూ కూడా ఆడ కొట్లాడి కూడా వాటిలను జోకిపించే రైతులకు సపోర్ట్ చేసే రకంగా ఉన్నారు. ఇప్పుడు మన యాదవ్ గారు మాట్లాడినప్పుడు నేను చెప్తున్నాము, రైతులకు సంబంధించి మేము కూడా రైతులం అనేది క్లియర్ గా చెప్తున్నాం. మేము కూడా ఎక్కడనో బయట ఉంటలేము. ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లా అటు ఇటు పోతుండొచ్చు, కానీ మేము ఉండేది గ్రామీణ స్థాయిలో. మేము కూడా కష్టపడి మాకు దాంతో పాటు అంటే వ్యవసాయంలో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఎంత కష్టపడి 6 నెలలు కష్టపడ్డ తర్వాత కూడా కొనుక్కునే అమ్మడానికి కూడా ఇంత ఇబ్బంది జరగడం అనేది ఒకటేసారి రాదు. ఎంఎస్పి రావాలి, దానికి సంబంధించి కూడా పంట మార్పు కూడా రావాలి. మీ ద్వారా కూడా మేము చెప్తున్నాము, ప్రతి ఒక్కరం కూడా వ్యవసాయంలో ఇప్పుడు వరిని వేసే వరకల్లా ఉత్పత్తి బాగా పెరిగిపోయి కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇంకోటి గ్రామీణ స్థాయిలో ఇంతకు ముందు అన్ని రకాలుగా మొక్కజొన్న, సజ్జలు ప్రతి అంతర్భాగ పంటలు ఉంటుండే. అవి లేకపోవడానికి కారణం కూడా అక్కడ కోతులు కూడా పెరిగి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా కోతులకు వరి అనేది ఎవరు కూడా నష్టపరచదనే ఉద్దేశంలో 90% కూడా 90 కాదు 100% కూడా వరి దిక్కు మొగ్గు చూపుతున్నారు. అది ఒకసారి రావాల్సింది కాదు. ఇంకోటి పంట మార్పిడి చేసేందుకు కూడా రైతులకు వాళ్ళకు సబ్సిడీ ఇస్తారా లేకుంటే ఎకరానికి ఇంత ఇస్తారా అని మార్పు తీసుకురావాలి. ఆ చర్చ వచ్చినప్పుడు మాత్రం చెప్తున్నాము, ఎంఎస్పీ పెరగాలి, రైతులకు సంబంధించి కూడా ఎన్నో రకాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పరచాలి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఇంకో మాట కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము, రైతు ఏడ్చిన రాజ్యము, ఏడ్చిన వ్యవసాయం అనేది ఎప్పుడు కూడా బాగుపడేది. దాంట్లో అంటే చరిత్ర చెప్తున్నది. దాంట్లో మేము వ్యవసాయదారులను కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. వ్యవసాయాన్ని కూడా పండగగా వాతావరణం చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. దాంట్లో ఎవ్వరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు కొంతమంది నాయకులు అంటే నేనంటూ ప్రతిపక్ష హోదాగా ఉండి మీరు కొట్లాడండి, తీసుకురండి, మాట్లాడండి, కానీ మీ ప్రతిపక్ష హోదాతో మీరు ఏం చేస్తలేరు. కొన్ని ప్రాంతాలలో పార్టీ లేకుండా పునాదే లేకుండా జరుగుతుంది. దాంట్లో ఎందుకు జరుగుతుంది, ఏమి పొరపాట్లు జరుగుతున్నాయో మీరు గ్రహించండి, దాన్ని సరిచేసేటట్టు చూడండి. ప్రతిపక్ష హోదాలో ఉండే మీరు అన్ని రకాలుగా లబ్ధి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లు మాత్రం తీసుకుంటున్నారు. చిన్నపిల్లగానికి ఆదిలేస్తే మాఫీ అంటే వాళ్ళ ఇబ్బంది కాకుండా దాన్ని కేసీఆర్ గారు వచ్చి ఏదో టైంకి వచ్చి 6 నెలలకు 3 నెలలకు వచ్చి సంతకం పెట్టి ఇంట్లో పండుకుంటున్నాడు. అది పద్ధతి కాదు. నువ్వు ప్రతిపక్షాల ప్రజా ఉద్యోగం తీసుకుని మేము కోరుకుంటున్నాం. లేకుంటే శ్రీహరి గారు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు, ఏమనంటే పదే బీఆర్ఎస్ పార్టీ అంటున్న దాటిపైన ఏదైతే మీటర్లకు బిగించినా కానీ ఎక్కడైనా సరే విద్యుత్ సంబంధించినటువంటి విషయంలో 24 గంటలు ఇవ్వట్లేదని కానీ నిరూపిస్తే మేము వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటాం అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సవాల్ విస్తున్నారు. అలాగే మోటార్లు బిగించకపోయినా 24 గంటలు కరెంటు ఇస్తూ ఉంటే మీరు తప్పుకుంటారా వచ్చే ఎన్నికల నుంచి అంటూ బీఆర్ఎస్ని సవాల్ విస్తున్నారు. ఎందుకు పదే ఈ మీటర్లు 24 కరెంటు లేనిపోయిన అపోహలు ఎందుకు సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అనేది అధికార పార్టీ యొక్క వాదన. ఏమంటారు అన్న? ఏప్రిల్ 20-21 నాడు కొబ్బరికాయ కొట్టిన నా కళ్ళాల కాడ, వరి కళ్ళాల కాడ మే 30 మాట్లాడుకుంటున్నాం అన్న. 40 రోజుల్లోగా 40% కూడా కొనుగోలు చేయను. 4 రోజులలో మొత్తం కొంటారా అన్న? అట్లే ఇద్దరు మా అన్న ఒక మాట అన్నాడు, వ్యవసాయము విపరీతంగా పంట వచ్చిందని. వీళ్ళైతే కొత్త ఒక చెక్ డ్యాం రావలేదు. వీళ్ళు ఎక్కడ ఒక యూరియా బస్తా కూడా యాలకియలేదు. యాపులలో పెట్టి తప్ప షాపులలో పెట్టలేదు. వీళ్ళు ఎరువు మందులు చక్కగా ఇయ్యలేదు, కరెంటు చక్కగా ఇయ్యలేదు. నీళ్ళకి సంబంధించి కొత్త ఒక చెక్ డ్యాం కట్టిలో ఒక చెరువు పూడికి తీసేది లేదు. పంట ఏదైనా వచ్చిందన్నా ఇదంతా ఇంత పంట ఎట్లా పండిందన్నా? అట్లే ఇంకోటి వేరే వ్యవసాయేతర పంటలు అంటే వరేతర పంటలు పండించాలని కూడా పదే చెప్తున్నా. మా దగ్గర పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ఉందన్న, రండి. 60 రోజులైందన్న పొద్దుతిరుగుడు కింద కవర్లతో పాటు పొద్దుతిరుగుడు కూడా చేతులు పట్టిందన్న. వరి ఒకటే కాదు, వేరే పంటలు వేయాలంటారు కదా, వరేతర పంటలు ఇతర పంటలలో పొద్దుతిరుగుడు వచ్చి కళ్ళాలని అట్లే ఉంది. మక్కలు సగం ధరకు అమ్ముకున్నారు. ప్రభుత్వం ఒక 20% కొన్నది. ఆ కొన్న వాటికి ఇప్పుడు ₹1 ఇవ్వలేదన్న. అట్లా మీరు అన్న మీటర్లకు సంబంధించి అన్న మీరు నిన్న చూసారు ఈఆర్సీ మీటింగ్ లో ఏం మాట్లాడారు, రెగ్యులేషన్ కమిటీ మీటింగ్ లో ప్రతిపాదనలు ఏమొచ్చినాయి, ఏం మాట్లాడుతున్నారు. ఇవాళ మీటర్లు అనేదానికి అక్కడ సంతకం పెట్టి వచ్చారన్న. ఇవాళ ఆ ఈఆర్సీ మీటింగ్ లో కూడా మా పార్టీ ప్రతినిధులు చాలా వివరంగా ఎక్కడెక్కడ ఏం జరగబోతుందో చెప్పారు. వాళ్ళ మాట కట్టుబడి చాలన్న. ఎన్నికలు ఇప్పుడైతే లేవు కదా, ఇంకా 2 నెలల తర్వాత ఇంకా 2.5 ఏళ్ళ దాకా మేము వీళ్ళ ప్రభుత్వం జోలికి నిలదీయడం తప్ప వీళ్ళ ప్రభుత్వం అది కూలిపోతుంది కదన్నా. ఖచ్చితంగా వీళ్ళు ఎన్నికలకు మేము పోటీ చేయము, మేము రాము కాదు. ఎక్కడ కూడా ఏ ఊళ్ళకి రానియరు. కరెంటు మోటార్లు కనుక మీటర్లు బిగించిన ఈ ఈఆర్సీలో చేసినటువంటి రేపటి దాని ప్రకారము కరెంటుకు సంబంధించి రైతాంగానికి సంబంధించి ఇప్పటికే ఎన్ని రకాల తిప్పలు చూయాల. 3 గంటల కరెంటు సరిపోతా అన్నా?
3 గంటల కరెంట్ తోటే ఇన్ని పంటలు పండి అన్న ఇప్పటిదాకా మనకు పండిన పంట అంతా 1,41,00,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి వరి పంట 3 గంటల కరెంట్ తోటే పండింది అన్న. సో అన్న ఈ మాయ మాటలు మభ్యపెట్టే మాటలు కరెంటు పట్ల యూరియా చూస్తారు కదా పెట్రోల్ కు సంబంధించి ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. అంతకుముందు ఏం మాట్లాడారన్నా పెట్రోల్ ధర పెరిగితే ఇవి కేసీఆర్ జోబులో పోతున్నాయి, కేసీఆర్ జోబులో పోయే పైసలు వద్దంటే చాలు అని మాట్లాడారు. వాళ్ళ మంత్రి సీతక్క కానీ వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి కానీ పెట్రోల్ గురించి రాష్ట్ర పన్నును కనుక తగ్గించుకోగలిగితే, స్టేట్ సెస్ తగ్గించుకోగలిగితే పెట్రోల్ తక్కువ ధరకి ఇవ్వచ్చు, కొన్ని రాష్ట్రాలు ఇట్లా చేస్తున్నాయి మోడల్ గా మాట్లాడారు. డీజిల్ ధరల విషయంలో మీ ద్వంద్వ విధానం బయటపడతలేదన్నా? పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల విషయాలలో యూరియా కూడా ఇప్పుడే రైతాంగం చాలా ఆందోళన పడుతున్నా. రేపు యూరియా కూడా చేతులు ఎత్తేయడానికి ఇప్పటి నుంచే ఇట్లాంటి నంగనాచి ముచ్చట్లు చెప్తారు. రేపు యూరియా కోసం చేతులు ఎత్తేస్తారు, కరెంటు కోసం చేతులు ఎత్తేస్తారు, పెట్రోల్ డీజిల్ కేంద్రం చేతులు ఉందంటారు. మరి మీరేం చేస్తున్నారన్నా? ఆ రోజు కేంద్రం కొనకపోతే మా ముఖ్యమంత్రి, మా క్యాబినెట్, మా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసిన కొనమని. ఇవాళ 8 మంది మీకు 8 మంది వాళ్ళకి ఎంపీలు ఉన్నారన్నా. 16 మంది ఎంపీలు కనుక పార్లమెంట్ ముందు కూర్చొని తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి వరి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరు, మీరు కొనుగోలు చేయాలని చెప్పి ఒక వీళ్ళు పోరాటం చేస్తే కాదా అన్న? బస్ యాత్ర పేరు మీద వాళ్ళు ఒక నాటకం ఆడతారు, వాళ్ళ నాటకానికి మీరు వంత వాడతారు. మీరు ఇద్దరు కలిసి రైతాంగాన్ని మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. రైతాంగం గమనిస్తుంది. ఇద్దరికి సరైన సమయం చూసి కర్రు కాల్చి వాత పెడతారు మీకు ఇద్దరికి. రైట్ శ్రీహరి గారు, రైట్ చర్చలో పాల్గొన్నందుకు నర్రా విజయ్ గారికి, రామచంద్ర గౌడ్ గారికి, శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్ గా సింగరేణి సంస్థ ప్రభుత్వ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి విషయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎంపీ బాల్కా సుమన్ను నాంపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ భవన్లకు సంబంధించిన కాడి నుంచి చివరికి అరెస్టుల పర్వం, అతనికి హెల్త్ చెకప్, రిమాండ్ తరలించే వరకు తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తుల మీద, ప్రభుత్వాల మీద ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది బీఆర్ఎస్ వాదన. ఇది వాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.